హే ఫ్రెండ్స్, రీసెంట్గా కంచికైతే వెళ్ళామండి. తమిళనాడులో ఆషాఢ మాసం జరుగుతుంది. అంతేకాదండి, ఆషాఢ మాసం లాస్ట్ వీక్ అంటే ఆఖరి శుక్రవారం ఆషాఢ మాసంలో మరి కంచిలో అడుగడుగున ఆలయాలే. అక్కడ అమ్మవారి ఆలయాల్లో ఉత్సవాలు అస్సలు మామూలుగా లేవండి. మేము జస్ట్ ఒక అంగడికి వెళ్ళామండి. అంగడి నుంచి ఇంటికి వచ్చే వరకు దాదాపు 5 అమ్మవారి గుళ్ళు. ఆ ప్రతి గుడిలోనూ ఆడి సంబరాలు, అంటే ఆడి అంటే ఆషాఢ మాసం. సో ఆడి నెల, ఆషాఢ నెల ఉత్సవాలు చాలా వైభవంగా జరిపిస్తున్నారు. అబ్బా, ఆ డ్రమ్స్ కావచ్చు, ఆ బ్యాండ్ మేళాలు, వాగిందే అంత సౌండ్, అసలు గుండె దడదడా కొట్టుకుందండి. అంత ఒక్కొక్క ఇల్లు, ఒక్కొక్క స్ట్రీట్ దాటినప్పటికంతా ఇంకొక అమ్మవారికి ఇంకో చోట ఉత్సవాలు అన్నట్టుగా ఉంది. అది మాత్రమే కాదు, దీంతో పాటు ఫైర్ వర్క్స్, లైట్ వర్క్స్, ఇంకా డాన్సింగ్, సింగింగ్, ఇంకా చాలామందికి అన్నదానము, ఇటువంటివి అన్నీ జరిపిస్తున్నారు. ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ మాసాల్లో ఉత్సవాలు, పండగలు ఎన్నెన్నో వస్తాయి. అండ్ అవన్నీ కూడా చాలా సంబరంగా జరుగుతాయి. సిటీస్లో కూడా ఈ ఆషాఢ మాసం అయితే మాకు కనిపిస్తుంది తేడా. అమ్మవారికి పొంగళ్ళు పెట్టేవాళ్ళు అని చెప్పి క్రౌడ్స్ ప్రత్యేకంగా చూస్తున్నాము. సో సిటీస్లోనే ఆ మాత్రం ఉందంటే ఇంకా గ్రామాల్లో చెప్పాలా, అక్కడైతే ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. కంచిలో అయితే అసలు ఆషాఢ మాస శుక్రవారాల్లో కానీ ఆదివారాల్లో కానీ ఇలా గుడిలో ఉత్సవాలు ఉన్నప్పుడు వచ్చారనుకోండి, డిన్నర్ కూడా మీరు వద్దు బాబోయ్ అన్నా కూడా ఇస్తారు. సో ఒక్కసారి ఉత్సవానికి వచ్చిన వాళ్ళు కడుపారా ఆకలి తీర్చుకోవాలి అనే భావనతో ఈ అన్నదానాలు అవి చేస్తున్నారు. జాతరలు తమిళనాడులో నేను ప్రత్యేకించి చూసినంత వరకు జాతర అనే విషయం జరుగుతుంది ఒక ప్రాంతంలో అంటే అక్కడ ఆ జాతరలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరికి ఆకలి తీరుతుంది, దాహం తీరుతుంది. ఎందుకంటే చాలామంది ఆ ఉత్సవాన్ని ఒక కారణంగా పెట్టుకొని దాన ధర్మాలు చేయాలని చెప్పి మొక్కులు కూడా పెట్టుకుంటారు. తమిళనాడులో ఈ కల్చర్ అయితే నేను ఎక్కువగా చూస్తున్నాను. ఉత్సవాలతో పాటు అమ్మవారి ఊరేగింపులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇటువంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం కిడ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళని చాలా సేఫ్గా చూసుకోవాలి. ఎందుకంటే ఆ క్రౌడ్లో మిస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. మరి ఇదండి మేము కంచిలో పొందిన అమ్మవారి యొక్క ఊరేగింపు దర్శనాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వచ్చు కదా. ఇంకా మా వీడియో మీరు చూస్తున్నారంటే మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టే కదా. మరెందుకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు? సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. మేము వీడియోస్ ఇలా వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. ఏ ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. దాదాపు 1500 వీడియోలు ఉన్నాయండి. ఎన్నెన్నో అద్భుతమైన ప్రాంతాలు, విశేషాలు, వీటి గురించి అన్నిటి గురించి మా ఛానల్లో ఉంది కాబట్టి తప్పకుండా ఆ వీడియోస్ చెక్ చేయండి. ఖచ్చితంగా మీకు అవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. మరి ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మరి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe to our channel.